నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా శ్రీ చైతన్య స్కూల్స్ ను నిర్వహిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వివరిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. ఈరోజు పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నయా బజార్ కాలేజ్ నుండి కాలువబొడ్డు చౌరస్తా వరకు విద్యార్థులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్ అక్రమంగా విద్యా సంస్థలను నడుపుతున్నాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనుమతులు లేకుండా పాఠశాలలు నడుపుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు. ఒక్కొక్క అడ్మిషన్లకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దానికి తగిన విధంగా సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ఇటీవలే సిద్దిపేట చిన్నపిల్లలు ఉంటున్న హాస్టల్లో సౌకర్యాలు సరిగలేక విద్యార్థులు అనేక అవస్థలు పడ్డారు. అడ్మిషన్ ఫీజు మాత్రమే కాకుండా రవాణా, బుక్స్, ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తూ ఫీజులు దందాను చేస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదన్నారు. కరీంనగర్లో పీడీఎస్యు జిల్లా రాణా ప్రతాప్ మరియు 8 మంది విద్యార్థి నాయకులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు మూతపడేంత వరకు పీడీఎస్యు పోరాటం చేస్తుందని, దానికి దశల వారీగా ఉద్యమిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సాగర్, ఆర్కే, గాంధీ, సర్వేందర్, అజయ్ విద్యార్థులు పాల్గొన్నారు. పేరు మస్తాన్, పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 26, 27, 28 తేదీల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా నడిపిస్తున్న వాటిని రద్దు చేయాలని చెప్పి, వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి 3 రోజుల నుంచి దశల వారి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడున్న పీడీఎస్యు రాష్ట్ర బాధ్యులపై, అక్కడున్న తాగుబోతులను పెట్టి, బౌన్సర్లను పెట్టి పీడీఎస్యు నాయకత్వంపై దాడులను చేయడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిన్న కరీంనగర్ జిల్లాలో కూడా అదేవిధంగా 10 మంది మీద 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఈ శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడిపిస్తున్నా కూడా జిల్లా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏమీ పట్టించుకోకుండా ఈరోజు ప్రశ్నించే విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ ఈరోజు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎన్నికల హామీలలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని మీరు రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదేనా? విద్యార్థి సంఘాలు అడిగితే, ప్రశ్నించే వాళ్ళపై అడిగితే కేసులు పెట్టమని చెప్పి మీరు పక్క నుండి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణ శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి. శ్రీధర్ ఎవరైతే ఉన్నారో యాజమాన్యం శ్రీధర్ని తక్షణ అరెస్ట్ చేసి సిబిఐ, ఈడీలతో ఎంక్వైరీ కమిటీ ఏపీఎండి అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించడం వల్ల శ్రీ చైతన్య యాజమాన్యం శ్రీధర్ని అరెస్ట్ చేయకపోతే మాత్రం ఈ రోజు నుంచి దశల వారి కార్యక్రమాలను పిలుపునిస్తా ఉన్నాం. పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో, విద్యార్థి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనండి. విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీధర్ని అరెస్ట్ చేసేంత వరకు పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతా ఉన్నాం. మీ అండదండలు కూడా ఇవ్వాలని చెప్పి